ఇంటికి పిలిచి భోజనాలు పెట్టలేదని వడలు బయట వడలు తెచ్చుకుంటే మొత్తం నీళ్ళు కోసం పెడుతున్నావా? చాలా ఇంకా వడలు కావాలా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు విలేజ్ వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు. సో విలేజ్ వ్లాగ్లో ఇది ఒక థర్డ్ వీడియో అనుకుంటా. సో అందరం పల్లెకి వచ్చేసాం. జస్ట్ ఒక చిన్న గ్యాదరింగ్ అనమాట. సో అమ్మవారి పొంగళ్ళు అని చెప్పి అందరం వచ్చాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈరోజు మా చెల్లి వాళ్ళ ఇంట్లో అన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి మనం చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఈరోజైతే మటన్ బిర్యానీ, తర్వాత చికెన్ పులుసు, ఇంకా వెజిటేరియన్స్ మెయిన్గా గుత్తి వంకాయ కూర. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. అదేవిధంగా సరదాగా మాట్లాడుకున్న మా కబుర్లను కూడా మీతో షేర్ చేస్తాను. సో అమ్మ వాళ్ళ ఇంట్లో జస్ట్ మార్నింగే వచ్చేసి ఒక కప్పు అమ్మ చేతి కాఫీ తాగేసి ఎక్కడికైనా వెళ్ళడం జరుగుద్ది ఎప్పుడు వచ్చినా కూడా. సో ఈరోజు ఏంటంటే అమ్మ మట్టి కప్పులో ఇచ్చిందనమాట కాఫీ అయితే. తర్వాత మా చెల్లి వాళ్ళకి తమలపాకులు కావాలంటే అవి కోసుకొని ఇక వెళ్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకొక చెల్లి అనమాట. సో అందరం ఫంక్షన్కి వచ్చి జస్ట్ గ్యాదరింగ్కి వచ్చి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట. సో రండి వాళ్ళు ఏం చేస్తున్నారు వంట వాళ్ళందరూ చూద్దాం. సో మొత్తానికి మార్నింగే అన్ని వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నారు. మొత్తానికి అన్ని ఐటమ్స్ రెడీ చేసి పక్కన పెడితే మా చెల్లి వాళ్ళ పనమ్మాయిల బాబు అయితే నూరూరుతుందేమో ఆ స్మెల్కి. అమ్మ నాకు కావాలి, అమ్మ నాకు ఆకలి అని కూర్చున్నాడు. తనేమో మనం ఇప్పుడే అడగకూడదు అంటుంది. నేను చూసి తిట్టానమాట. ఏంటి పాపం పిల్లలు అడిగితే అలా అంటావు, ఏదో ఒకటి వేసి ఇవ్వు తనకి ఏం కావాలో అని చెప్పి. తను ఏంటంటే ఒక అబ్బాయిని సాకుతుంది. సో ఆ అబ్బాయి ప్రేమ ఎలా ఉందో వాళ్ళ అమ్మ మీద ఒకసారి మాట్లాడిచ్చాను, అది చూడండి. ఏంటంటే తల్లి ప్రేమ కంటే కూడా పెంచిన ప్రేమ గొప్పది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏం ముచ్చటగా కూర్చున్నాడు చూడు, ముచ్చటగా కూర్చొని. చాలా ఇంకా వడలు కావాలా? చాలా వెళ్ళిపో, మీ ఊరికి వెళ్ళిపో. సుభాష్ణం వద్దులే, సుభాష్ణం కావాలా? మీ ఊరికి వెళ్ళిపోతావా? మీ అమ్మ కావాలా? వద్దులే, మీ అమ్మ వద్దులే, మీ అమ్మ వద్దు, అసలు అమ్మ వద్దు ఇక. మీరు మాట్లాడండి. ఏం మాట్లాడాలి? అది కాదు అంటే ఎంతమంది ఉన్నారు అత్తలు ఇక్కడ? ఒకటే కదా. అట్లా కాదు, ఇంటికి పిలిచి భోజనాలు పెట్టలేదని వడలు బయట వడలు తెచ్చుకుంటే బయట వడలే కాదు, ఇంటి వడలే. అంతే కదా, బాగుండే కదా వడలా? బాగున్నాయి. నాకు వడలే చదువుతాడు బాగున్నాయి. మేము రాత్రి తెల్లవారు జర్నీ చేసి మంచి కారణానికి వచ్చినామని చెప్తున్నాం. కారణం ఉంది. మీకోసం లేచి వచ్చిన ఎండాకాలం అదిరిపోతుంది అంతే కదా. అయితే ఊరుకుంటు పొలంలో ఎవరుండాలా? బంత అంత వాళ్ళు ఊరుకుంటు పొలంలో ఎవరుండారా? అందరూ మాస్టర్లేనా? మాస్టర్ షెఫ్లు యాడ్ నేర్చుకున్నారు? చెన్నై సవేరాలో ఉన్నారా? అందరూ మాస్టర్ అయిపోయారు. ముక్కాలు భాగం ఆయన సవేరాలు చేసి ముక్కాలు భాగం అందరికి నేర్పించేసినాడంట.
కలిపెట్టి 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 ఆడ చెమట కారిపోతుంది స్పెషల్గా. ఆ గంటి కూడా బరువు కదా. ఆడ సెగబుట్టిపోతుంది. సెగబుట్టిపోతుంది. టమాటాలు తెస్తే ఏం లేవులే. అంతా అయిపోయింది. ఇంకా బిర్యానీయా లాస్టా? అదేంది అన్నం పెట్టిండారా మటనా? ఉడికిపోయిందా మటను? ఉడుకుతా ఉందా? టమాటాలు మీరు వేయించబడలే, ఇక్కడే ఫ్రై అయిపోతాయి. అట్టబూరు మా పక్క మొత్తం నీళ్ళు కోసం ఉప్పు పెడుతున్నావా? మొత్తం నీళ్ళేనా? అల్లం మసాలా, ఉప్పు అల్లం మసాలా. ఆ మేక అంతా మేక ఏంది అది? కాదు పొట్టేలా మేక అది అంతా ఇదేనా అని. మేక పొట్టేలేదు మేక కదా అంతా పొట్టేలేదా? అంతా అదేనా? కొంచెంగానే ఉందా? అది బక్క చిక్కిపోయింది. అదేంది అది? అదే వడలే అండి. వడలు ఎత్తుకోకపోతే ఆకలిసిపోతుంది. నాకేందో ఒకటే ఆకలి వస్తుంది ఈరోజు. వడలు తినకపోయి అవి కాదనుకుంటా. అది కాదు. ఇది మా చికెన్ అది. ఆ పక్కది అన్నమా? రసం అదే. అది అన్నం. ఆ పైన అంత నల్లగా ఉంటే ఎంత నల్లగా ఉంది చూడాడ. అవి వడలు ఇంత ఎత్తుకో. నేను తినేసేటట్టున్నా అన్ని వడలు. అయినా వడలు కూడా కొంచెం ఉన్నట్టున్నాయా? బాగుండే వడలు. వంకాయ కూర అబ్బా సూపర్. చికెనా? గుత్తొంకాయ కూర బాగుంది. మొత్తం అది భలే ఉంది. ఈరోజు నీసు తినరంట, మటన్ అవి తినరంట. అందుకనా ఆ చికెన్ కూడా తిన్న వాళ్ళకి గుత్తొంకాయ. ఆ చికెన్ అంటే గుత్తొంకాయ మేలు కదా. అంటే చికెన్ వేసుకున్న వాళ్ళు వడేసుకున్న వాళ్ళు చికెన్ వేస్తారు, అందుకొని బిర్యానీ ఉట్టి బిర్యానీ మాత్రం కొద్దిగా చిన్నది కదా. నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. గొర్రె ఆడితే పొట్టేలు మొగది. తర్వాత మేక ఆడిది మేకపోతు మొగది. ఇప్పుడు దేవుడికి ఇవ్వాలంటే ఆడవాళ్ళు ఇవ్వకూడదు, మొగోళ్ళని ఇవ్వాలా. ఆడవాళ్ళు ఆడవి పనికిరావు అంటావు. ఏదే పుంజా? పొద్దున్నే జనాల్ని లేపాల. అట్ట కాదు, జల్లేసి పెంచిందంట. ఈ పక్క రావాలి. ఎవరత్తా ఎవరు కోడలు, ఎవరత్తా ఎవరు కోడలు తెలియట్లా. అదే పూజి, హన్వి, విజేత ముగ్గురికి ఒకే డ్రెస్సులు. ఓకే ఫ్రెండ్స్, సరదాగా సాగిన మా సంభాషణలు విని బాగా ఎంజాయ్ చేశారా? సో ఇక టైం అయితే అయిపోయింది, ఇంకా అందరికీ భోజనం పెట్టే టైము. కానీ నేను ఆ క్లిప్పింగ్స్ ఏవీ తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.